అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను? అయితే మా దగ్గర పనిచేసే వాళ్ళ వల్లే మేము చాలా నష్టపోయాము. డబ్బు పరంగా కానీ, గోల్డ్ పరంగా కానీ ఇలా చాలా నష్టపోయాము. అలాగే నెగటివిటీని గూడా బాగా స్ప్రెడ్ చేశారు. తర్వాత ఇంగసలు నా లైఫ్‌లో జరిగిన ప్రతి జర్నీ నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటే నాకు జరిగింది మీలాంటి వాళ్ళకి చెప్తూ ఉంటే కొంతమంది ఎక్స్‌పీరియన్స్ అవుతారు అని చెప్పేసి. అంతకుమించి ఏం లేదు. అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలి అనుకున్నాను. అసలు ఈ ఇంట్రడక్షన్ వీడియో ఎప్పుడో చేయాల్సింది. నేనైతే చేద్దాంలే, చూద్దాంలే అని చెప్పేసి పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చాను. అయితే నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాకు వీడియో ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నా పిక్స్‌తో సినిమా సాంగ్స్ అన్నీ క్రియేట్ చేసుకొని అవే చూస్తూ ఉండేదాన్ని. అయితే అందరూ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు యూట్యూబ్‌లో నాకు అనిపించింది. మనం కూడా వీడియోస్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి. అప్పుడు యూట్యూబ్‌లో డబ్బులొస్తాయని కూడా నాకు తెలీదు. అప్పట్లోనే అనుకున్నాను మనం కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాము అని చెప్పేసి. క్రియేట్ చేశాను. ఒక వీడియో పెట్టాను. అది 4, 500 వ్యూస్ అయితే వచ్చాయి. తర్వాత నాకు అసలు ఏం తెలియకుండా ఏం పెడతాము, వీడియోస్ ఇలా గాదు అన్నీ తెలుసుకొని పెడదాం అని చెప్పేసి దాన్ని డిలీట్ చేశాను. దానికి కామెంట్స్ కూడా మంచిగా వచ్చినాయి. సూపర్ అని, నైస్ అని, ఇంకా ఇలా మంచి కామెంట్స్ అయితే వచ్చాయి. నెగెటివ్ కామెంట్ ఒక్కటి గూడా రాలేదు. 15 కామెంట్స్ దాకా వచ్చాయి అప్పట్లోనే. తర్వాత డిలీట్ చేశాను. అప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలు. 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉంటాయి పిల్లలకి. అంత చిన్న పిల్లలతో ఇంకా ఎందుకులే ముందు ముందు చూద్దాంలే, అంతా తెలుసుకొని చేద్దాంలే అన్నట్టుగా ఆలోచించాను. తర్వాత ఇంకో ఛానల్ పెట్టాను. ఇంక దానికి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ చేసేదాన్ని, లేకపోతే లేదు. దాన్ని కూడా తీసేశాను. ఇప్పుడు నేను కంటిన్యూ చేసేది మూడో ఛానల్. దీన్ని కూడా వీడియోస్ అయితే పెట్టలేదు. నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పెట్టేదాన్ని, లేకపోతే లేదు. కన్సిస్టెన్సీ అనేది వీడియోస్‌లో చాలా ముఖ్యం. కానీ నాకు అదే లేదు. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పెట్టేదాన్ని, లేదు మా పని పరంగా అంటే రోజు వెళ్ళాలి కదా వర్క్‌కని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే పెట్టేదాన్ని, లేకపోతే లేదు. ఇంగా 5, 6 మంత్స్ నుంచి ఇంక నేను ఒకటే పట్టుకున్నాను. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అప్పుడప్పుడు వీడియోస్ పెట్టినా కూడా అసలు వ్యూస్ రావట్లేదు. దీనిలో ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఇంగా పెడుతూ ఉన్నాను. పర్లేదు ఇప్పటికైతే వ్యూస్ బాగానే వస్తున్నాయి. బాగానే అంటే 500, 600, 800 అలా వస్తున్నాయి. పర్లేదు మనం రోజు పెట్టే కొద్దీ వ్యూస్ అయితే పెరుగుతాయి. ఒక్కసారిగా రావాలంటే రావు. ఇంగైతే సబ్‌స్క్రైబర్స్ కూడా రోజుకి ఇద్దరు, ముగ్గురు వస్తున్నారు. పర్లేదు బానే సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్స్ కూడా మంచి మంచిగా పెడుతున్నారు. అలాగే నాకు లాంగ్ వీడియోస్ వైరల్ అయితే బావుంటుంది. ఎందుకంటే మనకి వాచ్ అవర్స్ కావాలి కదా! అయితే ఇంకా నేనైతే స్టార్ట్ చేసినప్పుడు డబ్బులొస్తాయని తెలీదు కదా! నార్మల్‌గా టైమ్ పాస్ కోసం స్టార్ట్ చేశాను. తర్వాత నిదానంగా వీడియోస్ పెట్టుకుంటూ వచ్చాను. ఇంక తర్వాత డబ్బులొస్తాయని తెలిసింది. అప్పటికి గూడా నాకున్న పనులకి అంటే అసలు మేమేం వర్క్ చేస్తాం చెప్పలేదు గదా! మేము కాలేజీ ఎంసెట్, నీట్ కోచింగ్ ఇస్తా ఉంటాము సమ్మర్‌లో. ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాకు డిగ్రీ కాలేజ్ పెట్టాము. అయితే ఇంగ వర్క్ పరంగా నేను అయితే ఇంగ బయటికెళ్ళి వాళ్ళు చూసుకోవాలి కదా! మరి 2 మంత్స్ కోచింగ్ ఉంటే ఇంగ ఆ పనిలో పడి ఇంక నేను వీడియోస్ అయితే పెట్టడం ఆపేశాను. తర్వాత సెలవులప్పుడు గానీ, ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మళ్ళీ పెట్టేదాన్ని. అలా అలా పెట్టుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. తర్వాత మధ్యలో ఫైనాన్షియల్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఇంకా మన దగ్గర నా దగ్గర పనిచేసే వాళ్ళ వల్ల మేము చాలా నష్టపోయాము. అంటే మన దగ్గర పని చేయడానికొచ్చి వేరే వాళ్ళకి అడ్మిషన్‌లు చేయటం, మన దగ్గర వర్క్‌కొచ్చి మన దగ్గర జీతాలు తీసుకుంటా వేరే వాళ్ళకి పని చేయడం, ఇలా చేస్తూ ఉన్నారు. అంటే దానివల్ల మనం ముందే డబ్బులు తెచ్చి పెట్టుబడి పెట్టుకోవాలి కాబట్టి చాలా నష్టం అయితే వచ్చింది. ఇంగ అందుకని మనీ పరంగా చాలా ఇబ్బందవుతుందని చెప్పేసి, ఇంగ వేరే వర్క్ ఏదైనా చూసుకోవాలి అనుకుంటున్నాము. ఒకప్పుడు మా దగ్గర 20, 30 మంది పనిచేశారు. ఇప్పుడు మేము ఒకళ్ళ దగ్గరికి వెళ్లి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నాకు ఎప్పటినుంచో తెలుసు కదా! ఈ వీడియో ఎడిటింగ్ అని, వీడియోలు ఎలా చేయాలి అది ఇది అని చెప్పేసి నేను మొత్తం తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఇంక నేను యూట్యూబ్ చేసుకుంటాను. అంటే పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి కదా ఇంట్లో. మళ్ళీ బయటికెళ్తే మళ్ళీ ఆ టైమింగ్స్ ఎలా ఉంటాయో, మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి. మనకి పిల్లలు ముఖ్యం కదా! అందుకని చెప్పేసి ఆలోచిస్తున్నాము. అంటే బయట వరకు గూడా వెళ్ళాలి. చూసుకుంటాను. కాకపోతే దాంతో పాటు ఇది కూడా చేస్తాను. 2 మేనేజ్ చేసుకుంటాను. మీరు సపోర్ట్ ఇస్తే ఎంతసేపు చెప్పండి. అయితే నేనసలు ఏం వీడియోలు పెట్టాలి అనుకున్నానంటే, నేను డైలీ వ్లాగ్స్ పెట్టాలి అనుకున్నాను. మన ఇంట్లో జరిగే పనులు అందరూ
తీస్తూ ఉన్నారు కదా వ్లాగ్స్. అందరూ కాదు, నేను కూడా ఇంక అదే అనుకున్నాను. మనకి ఒక కంటెంట్ కావాలి అనుకుంటే మనం రోజు చేసే పనులు పెడితే మనకి డైలీ కంటెంట్ వస్తది కాబట్టి, మనకి తెలిసిన విషయం ఏదైనా చెప్దాము అనుకోని ఆ వీడియోలు చేద్దాం అనుకున్నాను స్టార్టింగ్‌లో. అనుకోని ఛానల్ స్టార్ట్ చేశాను. తర్వాత ఏమైందంటే ఇంకా మా ఇల్లు చిన్నది. అన్నీ ఇంటికి సరిపోయాయి. ఇంకా ప్లేస్ లేదు అంతగా. ఇంకా చూపించడానికి ఏముంది, వీడియో తీసుకోవడానికి ప్లేస్ కూడా అంతగా ఏం లేదుగా అని చెప్పేసి రివ్యూస్ వీడియోస్ స్టార్ట్ చేశాను. శారీస్ గానీ, మీషో రివ్యూస్, ఆ రివ్యూస్ స్టార్ట్ చేసి అలా కంటిన్యూ చేస్తా వచ్చాను. వాటి వ్యూస్ అంతగా రాలేదు. తర్వాత నేను రీల్స్, రీల్స్ చేశాను. అవి కూడా చేయడం అంటే కొంచెం మనకి ఇష్టమే. అందుకని చెప్పేసి రీల్స్ చేశాను. వాటికి గూడా అంతగా అనిపించలేదు. ఎందుకో మళ్ళీ మనం ఇప్పుడు మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి ఛానల్‌కి. మనం ఏ సాంగ్స్ పెడితే ఆ సాంగ్స్ చేస్తే కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి. మనం మానిటైజేషన్ అయిందాకా మనకి సేఫ్‌గా ఉండాలి. ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేశాను. అదేంటంటే రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. ఇంగప్పటి నుంచి చాలా జాగ్రత్తగా వీడియోస్ అయితే పెట్టుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఆ రీల్స్ కూడా తీసేశాను. ఇంక తర్వాత స్టోరీలు చెప్తున్నాను. ఇప్పుడు మన చిన్నప్పటి జ్ఞాపకాలని చెప్పేసి మన ఇంట్లో జరిగే ప్రతిదీ స్టోరీస్, మన ఇంట్లో జరిగే స్టోరీస్ లాగా దగ్గరగా ఉండే స్టోరీస్ అయితే ఎంచుకున్న ఆ స్టోరీస్ అయితే చెప్తున్నాను. బానే సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్స్ కూడా మంచిగా పెడుతున్నారు. చాలా బాగా నచ్చింది. మంచిగా పెడుతున్నానన్నారు. నెగెటివ్‌గా పెట్టొద్దు. ఎందుకంటే నేను చూసే అంత అమాయకురాలిని కూడా కాదు. మీరు నెగెటివ్‌గా పెట్టినా సమాధానం ఇస్తాననుకోండి. ఇప్పుడు ఎవరి లైఫ్ అయినా పైకి కనిపించే అంత ఆనందంగా అయితే ఉండదు. ఎవరు లైఫ్ వాళ్ళది, ఎవరు స్ట్రగుల్స్ వాళ్ళయి కదా! అందుకని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంగా మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. అలాగే ఇంకా నేను పిల్లల్ని చూసుకుంటూ యూట్యూబ్ మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని చెప్పేసి కొంచెం మీ సపోర్ట్ కూడా కావాలి. చూసేవాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఎంతలో కొయ్యలేండి. అయితే ఆల్రెడీ మనకి 2500 దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను ఈ స్టోరీస్ ఇలానే కంటిన్యూ చేస్తాను. నాకు 50,000 అయ్యేదాకా. అబ్బో! చాలా ఎక్స్‌పెక్టేషన్సే పెట్టుకుంటున్నాం అనుకుంటున్నారేమో! మీరు తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి. 1 డే, 2 డేస్‌లో అయినా రావచ్చు. 50,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నా డైలీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నా ఇంట్లో నేను ఏం పనులు చేసుకుంటాను, అంటే ఏం చేస్తాము అనేది ఇంకా కంటిన్యూగా ఇలా వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను. మరి మీరు 50,000 సబ్స్క్రైబర్స్ నన్ను దగ్గరగా ఉంచితే ఖచ్చితంగా చేస్తాను. అలాగే మీకేదైనా వీడియోస్ కావాలంటే చెప్పండి, చేస్తాను. అలాగే మీ వీడియోల వల్ల మాకేంటి ఉపయోగం అనుకుంటే దయచేసి వీడియోస్ చూడొద్దు. ఎందుకంటే ఉపయోగం ఉన్న వీడియోసే చూసుకోండి. ఉపయోగం లేకపోతే వీడియోస్ అయితే చూడొద్దు. నా అవసరం కోసం నేను వీడియోస్ అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు మనీ ప్రాబ్లమ్ కాబట్టి నాకు మనీ కావాలి. అలాగని డబ్బుల కోసం ఎట్లా పడితే అట్లా వీడియోలయితే చేయను. ఓన్లీ ఇప్పుడు నేను ఎలా వీడియోస్ పద్ధతిగా చేస్తున్నానో సేమ్ అలానే చేస్తాను. ఎలా పడితే అలా వీడియోస్ అయితే చేయను నేను. ఓకేనా? ఇప్పటికే కొంచెం వీడియో లెంతీ అయింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. నేను ఏదో చెప్దాం అనుకున్నాను ఈ వీడియోలో. కానీ వీడియోలోకొచ్చేసరికి సగం మర్చిపోయాను. మీరు పెట్టే కామెంట్స్ వల్ల సగం చెప్తాను. అలాగే మన వీడియోస్ అయితే మాకు తెలిసిన వాళ్ళు చూస్తున్నారు. మా రిలేటివ్స్ వాళ్ళు చూస్తున్నారు. నా ఫ్రెండ్స్ చూస్తున్నారు. మా స్టూడెంట్స్ కూడా చూస్తున్నారు. అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే చెప్పడానికి ఏం లేదు. ఉంటాను. బాయ్ బాయ్. మదనా